ఈ బాలామృతం వల్ల ఎంత ఉపయోగం ఉందని నాకు మొన్నే తెలిసింది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇది వచ్చేసి బాలామృతం అండి. వీటితో వచ్చేసి మన కోళ్ళకి అంటే పిల్లలకనే కాదు, పుట్టిన పిల్లల కాడ నుంచి ప్రతి దానికైతే పెట్టుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. పుట్టిన పిల్ల కాడ నుంచి మన ప్రతి పిల్లకి అంటే ప్రతి కోడికి పెట్టుకోవచ్చు. పుంజుకి కానీ, అలాగే పట్టాలకు కానీ, పెట్టలకు కానీ. ఇవి తినడం వల్ల ఉపయోగకరం ఏంటంటే మంచి గ్రోత్ అయితే వస్తుందండి. దీంట్లో మనకి షుగర్ అయితే కలుస్తుంది కదా, దానికోసం తీపి వచ్చి చాలా బాగా తింటున్నాయి మేత ఇది. ఇంతకుముందు ఇదైతే చాలామందికి తెలియదండి, అంటే కొంతమందికి తెలియదు, కొంతమందికి అయితే వాడుతూనే ఉంటారు. సో ఇవి చాలామంది అయితే మన ఉప్మా బడిలో ఇస్తారు కదా పిల్లలకి, ఇచ్చినప్పుడు చాలామంది అయితే తినరండి. ఇవి చిన్నపిల్లలు తినిపించరు, చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు, పడేస్తారు. అలాంటి వాళ్ళకంటే ఇది చాలా ఉపయోగపడుతుందండి. అలా పడేయకుండా దీన్ని మేతకి అంటే మన కోళ్ళకి ఇంటి దగ్గర పెరిగి ప్రతి కోడికి ఇదైతే వాడుకోవచ్చండి. పడేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇది జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మంచి గ్రోత్ వస్తుందండి. ఇది నేను వచ్చి లాస్ట్ మంత్ నాకైతే తెలిసింది, ఒక వీడియోలో చూసాను. నేను చూస్తే అసలు తింటుందా లేదా అని చెప్పి నేను మన పిల్లలు ఉన్నాయి కదండి, పిల్లల మీద ట్రై చేశాను. మొన్న ఎప్పటి నుంచో పెడుతున్నాను, వీడియో తీద్దాం అనుకున్నాను, కొంచెం లేట్ అయింది. కొంచెం నీళ్ళు ఎక్కువైతే కలుపుకోవచ్చండి. నేను ఇప్పుడు కలిపాను కదా, దాని మీద ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ అయితే కలపండి, లేకపోతే తినేటప్పుడు కొంచెం దిగక ఇబ్బంది అయితే పడతాయండి. మన పిల్లలు అయితే చూడండి ఎలా తింటాయో. నేను పెట్టినప్పటి నుంచి ఫస్ట్ రోజునప్పటి నుంచి కూడా ఇలాగే తింటున్నాయండి. అసలు ఏ ఇబ్బంది లేకుండా అయితే తినేస్తున్నాయి, చాలా బాగా తింటున్నాయి. ఇవే కాదండి, నేను మామూలుగా మన పెద్ద కోళ్ళు ఉన్నాయి కదా, బ్రీడింగ్కి వాడుతున్న రసింగ్, ఈ పెట్టలకి పిల్లలకి, ఇంకా అదే సేలం జాతికి దిగిన పిల్లలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నిటిని కూడా మొత్తం అన్నిటికి ఇదే పెడుతున్నాను నేను అప్పుడప్పుడు. అయితే చాలా బాగా తింటున్నాయండి. తినటం వల్ల నేను మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి అయితే ఇబ్బంది లేదండి. చాలా బాగా తింటే మంచి గ్రోత్ వస్తుంది తప్ప ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో మీకు కూడా ఈ విషయం తెలియనట్టుంటే నాకైతే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇవి వచ్చేసి మనం పిల్లలకి పెట్టేసాం కదండి, పిల్లలు పెట్టేసిన తర్వాత మన పెట్టలకి అలాగే పుంజికి అయితే కలుపుతున్నాను. ఇవి ఎలా తింటాయో మీరే చూడండి, అస్సలు ఆగట్లేదు, చాలా బాగా తింటున్నాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే పొద్దున్నే ఇవి పెట్టేసిన తర్వాత అప్పుడు నేను మన పిల్లల్ని బయటకు వదులుతున్నానండి ఒక్కొక్కసారి. ఇంకో విషయం ఏంటంటే ఎర్రపెట్ట పిల్లలు మొన్నటిదాకా 15 ఉండే కదా, ఒకటి మిస్ అయిందని చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి కూడా మిస్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి మనకి 13 ఉన్నాయి. ఇవి 13 ఉన్నాయి. నల్లపెట్ట పిల్లలు వచ్చేసి మనకి 12 అయితే ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఎంత బాగా తింటున్నాయో, చాలా అంటే చాలా బాగా తింటున్నాయి. పెట్టలు కానీ మన సేలం జాతి పిల్లలు ఉన్నాయి కదా, అవి కూడా చాలా బాగా తింటున్నాయి. వాటిని అయితే తినవట్లేదు, తోరేస్తున్నాయి. సో ఇవైతే చాలా బాగా తింటున్నాయండి. ఎవరన్నా మీరు కూడా వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి కోడి పిల్లలకి దీనికన్నా కొంచెం బలంగా పెరగడానికి మేత అయితే రెడీ చేసుకుందామండి. అది కూడా ఖర్చుతో ఏమి కూడింది కాదు, ఇంటికాడ మన ఎవరికి ఇబ్బంది లేకుండానే తక్కువ ఖర్చులు అయ్యేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంతవరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.